ఈరోజు మన భారతదేశం గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరి గుండె గర్వంతో నిండిపోతుంది. ముఖ్యంగా మన దేశ రక్షణ గురించి, అంటే మన సరిహద్దులను కాపాడుకునే శక్తి గురించి ఆలోచిస్తే ఒక కొత్త ధైర్యం వస్తుంది. ఒకప్పుడు మనం యుద్ధ విమానాలు కావాలన్నా, చిన్న చిన్న ఆయుధాలు కావాలన్నా వేరే దేశాల వైపు చూడాల్సి వచ్చేది. వారు ఇస్తారో లేదో అని ఎదురుచూడటం, వారు అడిగినంత డబ్బు ఇవ్వడం మనకొక రకమైన ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన దేశం రక్షణ రంగంలో ఎవరికీ తీసిపోని విధంగా ఎదుగుతోంది. దీని వెనుక ఉన్న అసలైన శక్తి మన రీసెర్చ్ సంస్థ అయిన DRDO. ఈ సంస్థ మన దేశానికి ఒక రక్షణ కవచంలా నిలబడింది. మన శాస్త్రవేత్తలు కేవలం ల్యాబ్లలో కూర్చుని ప్రయోగాలు చేయడమే కాకుండా యుద్ధభూమిలో మన సైనికులకు కావాల్సిన అసలైన బలాన్ని అందిస్తున్నారు. మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రయాణం చాలా గొప్పగా కనిపిస్తుంది. 1958వ సంవత్సరంలో కేవలం 10 ల్యాబ్స్తో చాలా చిన్నగా మొదలైన ఈ సంస్థ ఈరోజు 52 కంటే ఎక్కువ అత్యాధునిక ల్యాబ్స్తో ఒక పెద్ద నెట్వర్క్లా ఎదిగింది. భారతదేశం ఇప్పుడు కేవలం ఆయుధాలను కొనుక్కునే దేశం మాత్రమే కాదు, ఆయుధాలను సొంతంగా తయారు చేసుకునే దేశంగా ఎదిగింది. అంతేకాదు, మన దగ్గర తయారైన వెపన్స్ను వేరే దేశాలకు అమ్మే స్థాయికి కూడా చేరుకున్నాం. దీనివల్ల మన దేశానికి కలిగే లాభం అంతా ఇంతా కాదు. గత 5 సంవత్సరాల లెక్కలు చూస్తే మనం సొంతంగా రీసెర్చ్ చేసి ఆయుధాలు తయారు చేసుకోవడం వల్ల దాదాపు 64,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. అంటే ఇంత పెద్ద మొత్తంలో మన డబ్బు బయట దేశాలకు వెళ్లకుండా మన దగ్గరే ఉండిపోయింది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు మనకొక నమ్మకం వచ్చింది, మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ మార్పు కేవలం ప్రభుత్వ సంస్థల వల్ల మాత్రమే జరగలేదు. ఇప్పుడు మన దేశంలో ఒక కొత్త ఎకోసిస్టమ్ తయారైంది. ఇందులో పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలు, చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు, MSMEలు మరియు కాలేజీలు కూడా భాగస్వాములవుతున్నాయి. అందరూ కలిసి మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని నిజం చేస్తున్నారు. యువత కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. దీనివల్ల మన దేశంలో టెక్నాలజీ ఇంకా వేగంగా పెరుగుతోంది. ఈరోజు మనం వాడుతున్న మిసైల్స్ గురించి చెప్పుకోవాలంటే అగ్ని, పృథ్వీ, ఆకాశ్ లాంటి పేర్లు ప్రపంచానికే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్ అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యంగా చూస్తున్నాయి. మన దగ్గర ఉన్న మిసైల్ టెక్నాలజీ ఇప్పుడు టాప్ లెవెల్లో ఉంది. దీనివల్ల మన శత్రువులకు ఒక రకమైన భయం, మనకు ఒక రకమైన ధైర్యం కలుగుతున్నాయి. గాలిలో యుద్ధం చేసే విషయానికి వస్తే తేజస్ ఫైటర్ జెట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది పూర్తిగా మన దేశంలో తయారైన యుద్ధ విమానం. దీని తయారీతో మనం ఏరోస్పేస్ రంగంలో కూడా ఎంతటి విజయాన్ని సాధించామో అర్థమవుతుంది. తేజస్ విమానాన్ని చూసి ఇప్పుడు చాలా దేశాలు తమకు కూడా కావాలని అడుగుతున్నాయి. అలాగే మన దగ్గర ఉన్న రడార్ సిస్టమ్స్, డ్రోన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇవన్నీ మన సైన్యానికి కళ్ళు మరియు చెవుల్లా పనిచేస్తున్నాయి. మన సరిహద్దుల్లో ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోంది. సైనికులకు కావాల్సిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, అత్యంత చలి ప్రదేశాల్లో ఉండేందుకు కావాల్సిన బట్టలు మరియు ఇతర సామాగ్రిని కూడా మనమే తయారు చేసుకుంటున్నాం. దీనివల్ల మన సైనికుల ప్రాణాలకు మరింత భద్రత లభిస్తోంది. DRDO కేవలం యుద్ధం గురించి మాత్రమే ఆలోచిస్తుంది అనుకుంటే పొరపాటే. దేశం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వీరు ముందుకు వచ్చి సాయం చేస్తారు. మనందరికీ తెలుసు, కరోనా సమయంలో దేశం ఎంత ఇబ్బంది పడిందో. అప్పుడు మనకు PPE కిట్లు కావాలన్నా, ఆక్సిజన్ ప్లాంట్స్ కావాలన్నా చాలా కొరత ఉండేది. అటువంటి సమయంలో DRDO శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి మన దేశానికి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ను తక్కువ సమయంలో తయారు చేశారు. మన సొంత PPE కిట్లు మరియు వెంటిలేటర్లను తయారు చేసి చాలా మంది ప్రాణాలను కాపాడారు. ఇది వారు సమాజం పట్ల చూపిస్తున్న బాధ్యతకు ఒక నిదర్శనం. రక్షణ రంగంలో మన శాస్త్రవేత్తలు సాధిస్తున్న ఈ విజయాలు కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, అవి మన దేశం యొక్క ఆత్మగౌరవం మరియు నమ్మకం. భారతదేశం ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ పవర్ కావడానికి అడుగులు వేస్తోంది. మన రక్షణ ఉత్పత్తులను వేరే దేశాలకు ఎగుమతి చేయడం వల్ల మనకు విదేశీ కరెన్సీ వస్తుంది మరియు ప్రపంచంలో మన దేశం పేరు మారుమోగిపోతుంది. ప్రైవేట్ సెక్టార్ ఇప్పుడు చాలా ఉత్సాహంగా రక్షణ రంగంలోకి వస్తోంది. దీనివల్ల కాంపిటీషన్ పెరిగి ఇంకా మంచి క్వాలిటీ ఉన్న ఆయుధాలు తయారవుతాయి. ఇది కేవలం ఆయుధాలు తయారీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, దీనివల్ల వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. మన ఇంజనీర్లు మరియు సైంటిస్టులకు మన దేశంలోనే గొప్ప అవకాశాలు దొరుకుతున్నాయి. ఇంతకు ముందు కాలంలో రక్షణ రంగమంటే కేవలం ప్రభుత్వం మాత్రమే చూసుకునేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలు కూడా మారాయి. ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం పెరగడం వల్ల పనిలో వేగం పెరిగింది. చిన్న చిన్న పట్టణాల్లో ఉండే యువత కూడా ఇప్పుడు డిఫెన్స్ స్టార్టప్స్ పెట్టి కొత్త కొత్త డ్రోన్లను, రోబోలను తయారు చేస్తున్నారు. ఈ మార్పు మన దేశాన్ని ఒక సూపర్ పవర్గా మార్చడానికి ఉపయోగపడుతుంది. సరిహద్దుల్లో మన సైనికులు ఎంత పటిష్టంగా ఉన్నారో, టెక్నాలజీ పరంగా మన DRDO కూడా అంతే బలంగా ఉంది. దీనివల్ల దేశం మొత్తం ఒక సురక్షితమైన వాతావరణంలో ఉంది. మనం సాధించిన ఈ ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు మనల్ని గౌరవిస్తున్నాయి. భారత్ ఇప్పుడు ఒక నాయకుడిగా ఎదుగుతోంది.
ముగింపుగా చెప్పాలంటే మనమిప్పుడు ఒక చారిత్రాత్మకమైన సమయంలో ఉన్నాం. రక్షణ రంగంలో మనం సాధిస్తున్న ప్రతి విజయం మన దేశం యొక్క బలమైన సంకల్పాన్ని చూపిస్తోంది. మన శాస్త్రవేత్తల కృషి, మన ప్రభుత్వమిస్తున్న మద్దతు మరియు యువతలో ఉన్న ఉత్సాహం ఇవన్నీ కలిసి మన దేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెడతాయి. మనమిప్పుడు ఎవరికీ తలవంచాల్సిన పనిలేదు. మన రక్షణ మన చేతుల్లోనే ఉంది. ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన సమయం. మన దేశం ఇంకా ఎన్నో ఎత్తులకు ఎదగాలని, రక్షణ రంగంలో ప్రపంచానికే దారి చూపే స్థాయికి వెళ్లాలని మనం కోరుకుందాం. దేశ భద్రత విషయంలో మన టెక్నాలజీ ఇప్పుడు ఒక తిరుగులేని ఆయుధంలా మారింది.